హాయ్ అండి. వెల్కమ్ టు కేఎంఆర్ రియల్ ఎస్టేట్. ఈరోజు మీ ముందుకి వీడియోలో ఒక మంచి మెరక వరి పొలం అయితే తీసుకురావడం జరిగిందండి. మీరు చూస్తున్న ఈ వరి పొలం వచ్చేసరికి మొత్తం 2 ఎకరాలు అనమాట. ఇది మెరక వరి పొలం అని ఎందుకు చెప్తున్నానంటే, అంతకుముందు ఇది మామిడి తోట అండి. కావాలని వాటర్ సఫిషియెంట్గా ఉందని వీళ్ళైతే వరి మళ్ళు కట్టుకోవడం జరిగింది. అంతకుముందు దీంట్లో మామిడి తోట ఉండేది, అది తీసేసి వరి మళ్ళుగా కట్టుకున్నారండి. ప్రస్తుతం దీంట్లో మనకు కావాలంటే మళ్ళీ మామిడి తోట కానీ, పామాయిల్ కానీ, ఇంకేదైనా ఇతర పంటలు, మిరప పంటలు వేసుకోవచ్చు. ఈ ల్యాండ్ వచ్చేసరికి మొత్తం 2 ఎకరాలు. ఈ బిట్ వచ్చేసరికి తెలంగాణ ఖమ్మం డిస్టిక్ పెనుబల్లి మండలం అండి. పెనుబల్లి మండలానికి 5-6 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. అక్కడ విలేజ్లో ఉన్నటువంటి లోకల్ రోడ్డు ఏదైతే ఉందో డబల్ రోడ్ ఉంటుందండి. ఆ డబల్ రోడ్ నుంచి జస్ట్ ఒక ½ కిలోమీటర్ నుంచి కిలోమీటర్ మధ్యలో ఒక 30 ఫీట్ రోడ్ అయితే ఉంటుంది. ఎన్ఎస్పి రోడ్ అనమాట. ఆ బిట్ నుంచి అక్కడ నుంచి బిట్ అయితే ఉంటుందన్నమాట. ఆ రోడ్ నుంచి ఎన్ఎస్పి కెనాల్కి పక్కనే ఉంటుందండి బిట్టు. కెనాల్ వాటర్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో అయితే ప్రస్తుతం ఎటువంటి బోర్ లేదండి. ఈ 2 ఎకరాలకు సపరేట్గా అయితే ఫెన్సింగ్ లేదు, కానీ దీని కాంపౌండ్ చుట్టూ మొత్తం 6 ఎకరాలు అయితే ఉందండి. ఆ 6 ఎకరాలు కలిపి కూడాను ఫెన్సింగ్ అయితే ఉందన్నమాట. పక్కన వాళ్ళ పొలాలు మొత్తం కలిపి 6 ఎకరాలకి ఫెన్సింగ్ అయితే వేసుకోవడం జరిగింది. ఈ 2 ఎకరాలకి సపరేట్గా అయితే లేదు. బిట్ అయితే 4 పలకలుగానే ఉంది. వీళ్ళు చెప్తున్న కాస్ట్ వచ్చేసరికి ఎకరం 26 లక్షలు అయితే చెప్పారండి. నెగోషియేషన్ అయితే ఉంటుంది, మాట్లాడుకోవచ్చు అనమాట. ఇది కాలువ కట్ట నుంచి లోపలికి వెళ్ళేటువంటి రోడ్ అండి. ఈ విధంగా మనకి ఎప్పుడు ట్రాక్టరు లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. అది ట్రాక్టర్ దగ్గరే మనకు బిట్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసరికి ఎన్ఎస్పి కెనాల్ అండి. కెనాల్ పైన రోడ్ అనమాట. ఇప్పుడు కెనాల్లో వాటర్ చూపిస్తున్నా చూడండి. ఈ విధంగా ఇప్పుడు కెనాల్లో వాటర్ అయితే ఉంటుంది. ఇది ఎన్ఎస్పి కెనాల్ అండి. మనకు మే నెల కానీ జూన్ నెల కానీ వాటర్ ఉంటే ఉండవు, లేకపోతే మిగతా టైం మొత్తం కంప్లీట్గా అయితే వాటర్ ఉంటుంది. ఆ 2 నెలలే కాస్త అటు ఇటుగా ఉంటాయి. రోడ్ అయితే పెద్ద రోడ్డేనండి. చూడండి, ఈ విధంగా 30 ఫీట్ రోడ్డు అయితే ఉంటుంది. కావాల్సిన స్క్రీన్పై ఉన్నటువంటి మా నెంబర్ను సంప్రదించగలరు. ఓకే, థ్యాంక్ యూ.